నమస్తే పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా మీ జయశ్రీతో కబుర్లు. ఈరోజు కబుర్లు ఏంటంటే మేము హైదరాబాద్ టు వైజాగ్కి వందే భారత్లో ట్రావెల్ చేస్తాం. సో దానికి సంబంధించిన ఒక చిన్న మినీ బ్లాగ్. ఇది ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఉన్న వందే భారత్. సో మేము ఎప్పుడు దీన్నే చూస్ చేసుకుంటాం, ఎందుకంటే ఇదే మాకు కొంచెం టైం కన్వీనియంట్గా ఉంటుంది. రైట్ టైంకి ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి ఇదే చూస్ చేస్తాం మేము ఎప్పుడు. మా జర్నీ ఎలా అయింది, వాట్ వి ఈట్ ఇన్ వందే భారత్ అనేది నేను మీకు చూపిస్తాను. ఈవినింగ్ 4 అరౌండ్ ఆ టైంలో వరంగల్కి ముందే మనకి స్నాక్స్ ఇవ్వడం అనేది అవుతుంది. సో స్నాక్స్ ఏమేమి ఇచ్చారు అనేది నేను మీకు చూపిస్తాను. స్నాక్స్ కూడా వచ్చేసాయి. ఏమేమి ఇచ్చారంటే ఒక క్యారమెల్ పాప్కార్న్ ఇస్తారు, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఒక సమోసా ఇస్తారు, దానికోసమని ఒక టమాటో కెచప్, ఇంకా ఒక చివాడ, నెక్స్ట్ ఒక జ్యూస్ ఇస్తారు ఏదైనా ఒకటి, ఒక ప్రీమిక్స్ పౌడర్ ఇస్తారు. అదేంటంటే మనం టీ చేసుకుంటాం కదా, టీ కోసమని హాట్ వాటర్ ఇస్తారు గ్లాస్తో, దాంట్లో ఆ ప్రీమిక్స్ని కలుపుకొని తాగేయడమే. చెప్పా కదా, ఈ పాప్కార్న్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఒక చాయ్ కలుపుకొని తాగేసాను నేను. తర్వాత శ్రీవారికి ఇంకా ఆకలిగా ఉందంటే ఒక ఇన్స్టెంట్ నూడిల్స్ కప్ ఒకటి తీసుకున్నారు, అది తిన్నారు. నెక్స్ట్ అలా అవ్వగానే ఇంకా వరంగల్ అది వచ్చేసింది. అరౌండ్ షార్ప్ 4-4:30 మిడ్లోనే వచ్చేస్తుంది వరంగల్కి. నెక్స్ట్ మళ్ళీ విజయవాడ తర్వాత మనకి డిన్నర్ అనేది ఇస్తారు. సో డిన్నర్ కోసం ఏమేమి ఇచ్చారో కూడా చూపిస్తా. డిన్నర్ కూడా వచ్చేసింది. మేము డిన్నర్ కోసం నాన్ వెజ్ చూస్ చేసుకున్నాము. ఇది ఏమేమి వస్తాయంటే ఒక కట్లరీ ఇస్తారు, నెక్స్ట్ చికెన్ గ్రేవీ ఇస్తారు, ఒక పప్పు, ఇంకా ఒక రోటీ, కొంచెం రైస్, దొండకాయ ఫ్రై, పెరుగు. అలాగే ఈసారి ఇదేదో నల్లకారం అంట, లాస్ట్ టైం కన్నా ఈసారి ఇదేదో యాడ్ చేశారు. నెక్స్ట్ డిన్నర్ అయిపోయాక లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ అయితే ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఈసారి ఎందుకు ఫుడ్ అంతగా అనిపించలేదు, అంత బాగుంది అని అనిపించలేదు. ఇంక తర్వాత 10 అయిపోయింది. సో కన్నయ్యకి స్లీపింగ్ టైం కాబట్టి ఒక చిన్న పవర్ నాప్ వేసాడు. ఈలోపే 11:35కి అలా వైజాగ్ స్టేషన్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కోసం స్టేషన్ బయట మామయ్య గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మామయ్య గారిని కలిసి ఇంటికి వెళ్ళిపోయాము. అంతే ఈ వీడియో. ఇంకా బాయ్ బాయ్.